అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసనలు ఉధృతమయ్యాయి. ఓ దివ్యాంగుడు తన పింఛన్ తొలగించారంటూ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం తాజాగా పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇవ్వడంతో కలెక్టరేట్ ఎదుట వందలాది వికలాంగులు బైఠించారు. కొంతమంది అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వంపై నినాదాలు చేశారు. 90% వికలతత్వం ఉన్నప్పటికీ తమకు పింఛన్లు రద్దు చేయడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. అనంతపురం కలెక్టరేట్ ఎదురున వికలాంగులకు వాళ్ళ పెన్షన్ల విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున రోడ్డు మొత్తం దివ్యాంగులు మొత్తం ఇక్కడ చేరుకొని ఇక్కడ భారీగా నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు కలిగిన ఇబ్బంది ఏమి? అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు మీకు గతంలో ఉన్న పర్సెంటేజ్ని ఎందుకు తగ్గించే ప్రయత్నం చేసింది? ఈ కూటమి ప్రభుత్వము మాకు జరగరాని ద్రోహం చేసింది వికలాంగులకు. ఎందుకంటే వాళ్ళు మాకు రీవెరిఫికేషన్ అని పిలిపించి వాళ్ళు ఏం చెప్పినారంటే, అయ్యా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో కాలు చేతులు బాగుండే వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, మీరు ఎవరైతే జెన్యూన్ గా ఉండే వికలాంగులకు మాత్రము మేము ఇది వెరిఫికేషన్ అన్నారు. అది నమ్మి మేము పోయాము. వాళ్ళు ఎలా చేశారంటే ఒక రూమ్ లో తీసుకుని పోయి కషాయవాడు మేక గొంతును కరకర కోసినట్లు మాకు అన్యాయం జరిగింది. అది ఏ విధంగా అంటే నేను 2 దఫాలు సర్టిఫికేట్ తీసుకున్నాను, నాకు 90% వికలత్వం ఉంది. రెండవసారి కూడా 90% వికలత్వం అని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినారు. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్, అతను డాక్టర్ అండి, అతను మెడలో స్టెథోస్కోప్ లేదు, చెయ్యి పట్టుకోడు, కాలు పట్టుకోడు, కన్ను చూడు, ఊరికే ఇట్లా పై నుంచి కింద వరకు చూసి స్కాన్ చేసి నువ్వు వికలాంగుడు ఇది కాదనేసి పర్సెంటేజ్ తగ్గించే అర్హత నీకు ఎవరు ఇచ్చారో నీకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. మా వికలాంగుల కుటుంబాలకు ఇంకా జరిగితే మాత్రం ఈ రోజు పెట్రోల్ పోసుకున్నాను, ఇంతటితో ఆగిపోలేదనేది ఈ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ ఉండే కలెక్టర్ గారు అందరూ గ్రహించాలి. మాకు పింఛన్ల విషయంలో న్యాయం జరగాలి, యథాతథంగా మాకు పింఛన్లన్నీ పంచాలి, యథాతథంగా నా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. లేని పక్షంలో ఇప్పటికిప్పుడే నా ప్రాణ త్యాగాలుగానే తెగిస్తాననేసి నేను తెలియజేస్తున్నాను. వికలాంగుల ఐక్యత. ఇదే నేపథ్యంలో వికలాంగులు భార్యత్వం చేసుకొని వారు ప్రాణత్యాగానికి కూడా సాధిస్తున్నారు. అంతేకాకుండా మిగతా వికలాంగులకి మద్దతుగా మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సార్ చెప్పండి, మీ మాటల్లో వికలాంగులకు జరుగుతున్న అన్యాయం పైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 దివ్యాంగులకు సంబంధించిన పింఛన్లు రద్దు చేసినట్లు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో 18,000 పింఛన్లు రద్దు చేయడం జరిగింది. చూడండి, 100% ఆ బాబుకున్న స్థితి ఏమంటే ఆ పిల్లోడు ఎదుటి మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితి ఒక రకమైతే తన పనులు తను చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. మరి దాదాపు 15-16 సంవత్సరాల వయసు కలిగి ఉన్నది. మరి ఇప్పటికి కూడా ఆ తల్లి ఆ పిల్లోనికి సేవలు చేసి బతుకుతున్నాడు. మరి అటువంటి పిల్లోనికి ఈరోజు పింఛన్ సదుపాయం కల్పించలేము, ఇది ఫేక్ అనే రీతిలో డాక్టర్లు సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గము. మరి అంత 100% వికలాంగత్వం కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు ఇది సకలాంగుడు అనే రకంలో సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గపు చర్య మనమంతా గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లుగా బహిరంగంగా అర్థమవుతుందని చెప్పేసి 80, 90, 100% దివ్యాంగులు ఇక్కడ వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. మళ్ళీ దీన్నైనా చూసి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రద్దు చేసినటువంటి పింఛన్లు తిరిగి పునరుద్ధరించాలి. ఇదే క్రమంలో మరికొందరు కూడా మనతో మాట్లాడేటట్టున్నారు. ఒక్క నిమిషం వీళ్ళతో కూడా మాట్లాడి, బ్రదర్ మీ స్పందన ఏంది దీనిపైన, మీకు జరిగిన అన్యాయం పైన మీరేం చెప్తారు? సార్, గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు 4,50,000 పెన్షన్లు అక్రమంగా పెన్షన్లు ఇచ్చినారనే ఒక నెపంతోన ఒక ఆరోపణతోన మీరు 1994లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా ఈరోజు రీఅసెస్మెంట్ చేశారు. ఒకటి అడుగుతున్నాను, ఈ మీడియా ముఖంగా ఒకటి అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్య నిపుణుల్ని, అయ్యా పుట్టుకతోనే పోలియో వచ్చినటువంటి దివ్యాంగులకు పుట్టుకతోనే
మెదడు వాపు వచ్చినటువంటి దివ్యాంగులకు మీరు రీఅసెస్మెంట్ ఎట్లా చేస్తారు? చూసుకున్నట్టయితే పుట్టుకతో కూడా వారు చాలా ఇబ్బంది పడుతూ దివ్యాంగులు అయితే మరికొంతమంది వాళ్ళ బిడ్డని వేసుకొని ఆడవాళ్ళు సైతం వాళ్ళ కన్నా బిడ్డని దగ్గర వేసుకొని ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది రోడ్లో. ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ బాబుకు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? ఎప్పటి నుంచి? పుట్టుకతోనే ఉంది సార్ సమస్య. పుట్టుకతోనే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ 100% ఇచ్చారు. 100% ఇచ్చి ప్రభుత్వం మారిన ప్రతిసారి మాకు ఇదే ఇబ్బందే సార్. ఒక్కో ప్రభుత్వం మారిన తర్వాత సర్టిఫికెట్లు మార్చుకోవాలా, మంచానికే పరిమితం 15,000 ఇస్తామన్న పెన్షన్ కూడా మాకు మా పిల్లోడు అర్హుడు కాదు, మీ పిల్లోనికి దాంట్లో ఇచ్చినవి ఏవి లేవు, ఆ పిల్లోనికి రాదు అనగా వచ్చిండే 6,000తోనే మేము సరిపెట్టుకుంటే ఈ రోజు 6,000 కూడా తీసేసి మాకు చాలా అన్యాయం చేస్తుంది సార్ ప్రభుత్వము. కలెక్టరేట్ ఎదురు పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవారని కూడా సిద్ధపడిన పరిస్థితి ఉంది. వెంటనే తక్షణమే దీనిపైన తగిన న్యాయం చేకూర్చాలంటూ ఇక్కడ దివ్యాంగుల సంఘ నాయకులు తర్వాత ఇతర సంఘ నాయకులు అయితే కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ కమల్తో ప్రకాష్, BRK న్యూస్, అనంతపురం.